అల్లు అర్జున్ అనే ఒక సినిమా హీరో అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో పర్మిషన్ తీసుకొని అక్కడ వచ్చేది ఉండే. కానీ ఆయన డైరెక్ట్ రావడం వల్ల అక్కడ తొక్కిసలాటలో ఒక ప్రాణం బలైపోయిన పరిస్థితి ఉన్నది. అయినా కానీ కనీసం ఆమెను పరామర్శించకుండా అక్కడ సినిమా హీరోలు కూడా వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించారు. కానీ ఆ రేవతి కుటుంబాన్ని, రేవతిని పరామర్శించని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్రంలో అనేక సమస్యలు, విద్యారంగ సమస్యలు, రైతుల సమస్యలు, ఇంకా ప్రజల సమస్యలు వదిలేసి ఈ అల్లు అర్జున్ చుట్టూ ఈ మీడియా ఛానళ్ళు రాష్ట్రమంతా అల్లు అర్జున్ ఇష్యూ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్యారంగ సమస్యలు, ప్రజా రైతు సమస్యల మీద కూడా మాట్లాడాలని, ఆ ఇష్యూలకు సంబంధించి కూడా మీడియా ఛానళ్ళు, జర్నలిస్టులు వివరించాలని తెలియజేస్తున్నాం. తర్వాత అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే విచారణ మనము చెప్పలేము. విచారణ జరిగిన తర్వాత పోలీసులు దాన్ని డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ సంఘటన పైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఆయన దోషిగా తేలితే ఆయనకు కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇష్యూ కూడా సీరియసే కాబట్టి, ఒక ప్రాణం బలైంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న సమస్యలు కేవలం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకునే మేము ప్రభుత్వం, ప్రజాపాలన, మేము నిజంగా అరెస్టులు చేపిస్తామని ఒక బూచిగా చూపించి మీరు అన్నట్టుగా 6 గ్యారంటీలను కూడా పక్కకు పెట్టిన పరిస్థితి కూడా ఉన్నది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇష్యూ పైన కూడా స్పందించాలి. దాంతోపాటు 6 గ్యారంటీలు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, విద్యారంగ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. రేవతి ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీస్ ఇట్లా మూవీకి వచ్చి ఇట్లా బలవుతారు కదా, అందరికీ ఏం చెప్తారు ఒక కామన్ మ్యాన్? అంటే సినిమాలు చూడండి, మీ వినోదాల కోసం చూస్తే బాగుంటుంది. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకొని హీరోల కోసం ఆరాటపడి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణం ఇవ్వడం సరైనది కాదని మేము తెలియజేస్తున్నాం. అది పొలిటికల్ స్టేట్మెంటే తప్ప నిజంగా ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలో వచ్చిన తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇంకేదేదో అవినీతి జరిగింది, ఇవన్నీ ఎంక్వైరీ జరిపించి కేసీఆర్ని, కేటీఆర్ని వాళ్ళని జైలుకు పంపిస్తామని మాట వరుసకే చెప్పడం తప్ప నిజంగా వాటిపైన విచారణ జరిపించి అరెస్టు చేసే పరిస్థితి అయితే లేదు. ఈ రాజకీయ ఎత్తుగడగానే మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా ఏదన్నా ఇష్యూలలో తప్పు చేస్తే నిజంగా విచారణ జరిపించి వాళ్ళను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.